నమస్తే. ఈశ్వరుడు అంటే ఎవరు? చాలామందికి సందేహం ఉంటుంది. అంటే ఈశ్వరుడు అంటే దేవుడు. దేవుడు అంటే ఎవరు? అంతకంటే మొదలు దేవుడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే అతడు ఎవరు అనే దానికి పతంజలి మహర్షి యోగశాస్త్రంలో మంచి సమాధానం చెప్పాడు. క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. అంటే క్లేశము, కర్మము, విపాకము, ఆశయముతో సంబంధము లేని విశేషమైన పురుషుడే ఈశ్వరుడు. అంటే పురుషుడు అంటే ఎవరు? చేతన స్వరూపమైన తత్వం పురుషుడు అంటే. అక్కడ ఆత్మతత్వం కావచ్చు, ఈశ్వరతత్వం కావచ్చు. ఆత్మతత్వాన్నైనా తర్వాత పరమాత్మతత్వాన్నైనా పురుషుడు అంటారు. పురములో ఉండేవారు పురుషులు. శరీరపురములో ఉండేది ఈ ఆత్మ పురుషుడే. ఈ బ్రహ్మాండం అనే పురములో ఉండే ఈశ్వరుడు కూడా పురుషుడే. పురుష విశేషుడు ఈశ్వరుడు. అంటే పురుషుని కంటే విశేషమైన వాడు. పురుషుని లోపల క్లేశం ఉంటుంది, అంటే ఈ ఆత్మ లోపల కర్మ ఉంటుంది, విపాకం ఉంటుంది, ఆశయం ఉంటుంది. ఇవి లేని పురుషుడు ఈశ్వరుడు. అంటే క్లేశము అంటే ఏంది? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం అనే 5 రకాల క్లేశాలు ఉంటాయి. క్లేశాలు అంటే ఏంది? కష్టాన్ని కలిగించేవి. ఆ కష్టాన్ని కలిగించే తత్వము అతనిలో ఉండదు. క్లేశరహితుడు అతడు. కానీ జీవుని లోపల క్లేశాలు ఉంటాయి. అవిద్య ఉంటుంది, అస్మిత ఉంటుంది, రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అభినివేశం ఉంటుంది. అవిద్య అంటే ఏంది? అనిత్యాన్ని నిత్యం అనుకోవడం, అశుచిని శుచి అనుకోవడం, దుఃఖాన్ని సుఖం అనుకోవడం, అనాత్మను ఆత్మ అనుకోవడం అవిద్య అవుతుంది. అంటే ఒకదాన్ని ఒకటి అనుకుంటే అవిద్య అవుతుంది. ఒకదాన్ని ఒకటి అనుకోని తత్వం ఈశ్వరుడు. అంటే సర్వజ్ఞుడు కనుక ఒకదాన్ని ఒకటి అనుకోడు. అస్మిత. అస్మిత అంటే చిత్తాన్ని ఆత్మ అనుకునే భావనను అస్మిత అంటారు. అసలు చిత్తమే లేదు ఈశ్వరుడికి. అంతఃకరణం ఉండదు ఈశ్వరుని లోపల. కనుక అస్మిత అనే భావం అనేది రాదు. రాగము, ద్వేషము. రాగం ఎవరికి ఉంటుంది? ఏదైనా కోరుకునే వాళ్లకు రాగం ఉంటుంది. ఈశ్వరునికి కోరుకోవాల్సిన అవసరం లేదు. అనంత ఐశ్వర్యయుక్తుడు, సచ్చిదానంద స్వరూపుడు. అతనికి కోరుకోవలసిన అవసరం లేదు. రాగము లేదు, ద్వేషము లేదు. అతని నుంచి వేరుగా ఏవి ఉండగలవు? అతడు సర్వవ్యాపకుడు, అనంతుడు, ఆకాశముకు బయట ఉన్నవాడు. ద్వేషం అంటే దూరం చేసే భావం. అతనిలో ద్వేషము ఉండదు. అంతేకాకుండా అతనికి కోరిక ఉండదు, ద్వేషము ఉండదు. అవసరం లేదు అతనికి. సచ్చిదానంద స్వరూపుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, ఈ సమస్త జగత్తునకు యజమాని. అతని లోపల రాగద్వేషాలు ఉండవు. అతనిదంతా జ్ఞానయుక్త వ్యవహారం ఉంటుంది. తర్వాత అభినివేశము. అభినివేశం అంటే ఏంది? మృత్యు భయం, లేదా శరీరంతో ఉండాలన్న కోరిక. ఇవి రెండు ఈశ్వరంలో ఉండవు. ఎందుకంటే అతడు నిరాకారుడు, శరీరాన్ని ధరించడు కనుక. శరీరముని ధరించినప్పుడు కదా మరణ భయం అనేది, శరీరంతో ఉండాలనేది అభినివేశం. కానీ ఆ గతంలో ఉండవు.
అతడు నిరాకారుడు కనుక, శరీరధారి కాడు కనుక అతడు మరణ భయము కలిగి ఉండడు, అంటే అభినివేశం అతనిలో ఉండదు. ఈ ఐదింటినే క్లేశాలంటారు. ఈ క్లేశాలను లేనివాడు ఈశ్వరుడు కనుక క్లేశము లేనివాడు, కర్మలు లేనివాడు, తర్వాత విపాకము, తర్వాత ఆశయము. కర్మలు అంటే పాపపుణ్యకర్మలు, అవి అతనిలో ఉండవు. ఎందుకంటే అతడు చేసే కర్మలన్నీ నిష్కామయుక్తమైనవి. జగత్తు కార్యం కానీ, జీవులకు కర్మఫలాన్ని సగడం కానీ, ఇవన్నీ కూడా నిష్కామ కర్మలు. నిష్కామ కర్మలు లేనప్పుడు కర్మలు లేనట్టే. అంటే అతని లోపల సకామ కర్మలు లేవు, అలాగని నిష్కామ కర్మలు కూడా కావు అవి. అలాంటి కర్మలు లేనివాడు ఈశ్వరుడు. తర్వాత అంటే ఎప్పుడైతే సకామ కర్మలు చేస్తారో వాళ్ళకి ఫలం వస్తుంది, అంటే విపాకం వస్తుంది. ఆ విపాకం నుంచే సుఖము దుఃఖము అనేటివి వస్తాయి. ఈ విపాకము లేనివాడు అంటే సుఖ దుఃఖాల్లో అనే భోగము లేనివాడు, అంటే విపాకము లేనివాడు. కర్మలు లేనివాడు అంటే పాపపుణ్యకర్మలు అనేటివి లేవు. కర్మలు చేస్తాడు కానీ ఆ కర్మలకు సకామ కర్మలు కావు అవి. తర్వాత విపాకము లేదు. తర్వాత ఆశయము అంటే ఎప్పుడైతే క్లేశాలు ఉండవో, తర్వాత కర్మలు ఉండవో, విపాకం ఉండదో, దానికి సంబంధించిన సంస్కారాలు ఉండవు కనుక ఆశయరహితుడు. ఇవి లేని తత్వమే ఈశ్వరతత్వం. ఇతడే ఈశ్వరుడు. ఇతని లోపల క్లేశాలు లేవు, తర్వాత కర్మలు లేవు, విపాకము లేదు, తర్వాత ఆశయము లేదు. ఇవి లేని తత్వం ఈశ్వరుడు. అంతేకాదు, అతడు జ్ఞానానికి మూలమైన వేదములు ప్రకటించబడ్డ ఋషులకు గురువు. స పూర్వేశమపి గురు కాళేన అణవచ్చేదాత్. అంటే సృష్టి ప్రారంభం లోపల ఈ జగత్తు నిర్మాణమైన తర్వాత మనుషులకు జ్ఞానము రావాలని పవిత్రమైన 4 ఋషుల హృదయములందు 4 వేదాలను ప్రకటించాడు. అంటే ఆ గురువులకు గురువు ఈశ్వరుడు. అతడు కాలానితోని విభజింపబడనివాడు, కాలం ద్వారా విభజింపబడనివాడు. అంటే ప్రతి సృష్టికి ముందు ప్రళయం ఉంటుంది, ప్రళయానికి ముందు సృష్టి ఉంటుంది, సృష్టి తర్వాత ప్రళయం ఉంటుంది, ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి ఉంటుంది. ప్రతి సృష్టి ప్రారంభంలో కూడా ఈ 4 వేదాలను ప్రకటించడం అనేది జరుగుతుంది 4 ఋషుల హృదయములందు. ఎవరైతే ఆ సృష్టి ప్రారంభం లోపల పవిత్రమైన ఆత్మలు ఉన్నారో వారి హృదయం అందే వేదం ప్రకటించబడుతుంది. పవిత్రమైన ఆత్మలందు వేదం ప్రకటించబడుతుంది. ప్రతి సృష్టి ప్రారంభంలో కూడా అతడే ఆది గురువు. సా పూర్వేశమపి గురు కాళేన అణవచ్చేదాత్. అతని జ్ఞానం ఎలాంటిది? తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. అతని జ్ఞానము సర్వజ్ఞతతో కూడింది. సర్వజ్ఞతకు కారణమైన బీజం అతనిలో ఉంది. నిరతిశయం, అది ఎప్పుడు కూడా హెచ్చుతగ్గులు లేనిది. అలాంటి జ్ఞానము ఉండడం వల్లనే అతడు సూర్యాచంద్రమసౌ దాత యథాపూర్వమకల్పయత్ దివంచ పృథివీంచ అంతరిక్షమతస్వ. సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, అంటే అన్ని రకాల గోళాలను ఇప్పుడు ఎలా సృష్టించాడో ఇక ముందు అలానే సృష్టించాడు.
ఇంతకుముందు కూడా అలానే సృష్టించాడు. ఎందుకంటే అతడు సర్వజ్ఞుడు కనుక, అతని జ్ఞానం లోపల మార్పు రాదు కనుక, నిరతిశయం కనుక, అతని జ్ఞానము సర్వజ్ఞత గలది కనుక అతని జ్ఞానంలో మార్పు రాదు కనుక అతడు ఈశ్వరుడు. మరి అతని పేరేంటి? ఈశ్వరుని పేరు తస్య వాచక ప్రణవ. అతని పేరు ప్రణవం. ప్రణవము అంటే ఓంకారం. అతనిని మనము ఈశ్వర ప్రాణిదానాద్వ, అతన్ని మనం ఎప్పుడైతే అతనికి మనం సమర్పిస్తామో, అత్యంత భక్తి శ్రద్ధలు చూపెడతామో, అప్పుడు మనకు సమస్త దుఃఖాల నుంచి నివృత్తి కలుగుతుంది. అంటే దుఃఖ నివృత్తి అనేది అతి వేగంగా జరగాలంటే ఆ ఈశ్వరుని మనము ఈశ్వర ప్రాణిదానద్వ అత్యంత భక్తి శ్రద్ధలతోని మనము అతన్ని ఉపాసించాలి. మరి ఎలా ఉపాసించాలంటే అదే చెప్తుంది యోగశాస్త్రం. తస్య వాచక ప్రణవ, అతని పేరు ఓంకారం. తజ్జపస్థ తదర్థ భావనం, దానినే జపిస్తూ దానినే ధ్యానించాలి. అప్పుడు మనకు అత్యంత దుఃఖ నివృత్తి, మోక్షప్రాప్తి కలుగుతుంది. అతని పేరు ఓం. ఓము ద్వారా అతన్ని జపించడము, ఓంకార అర్థమైన ఈశ్వరుని భావించడము, ధ్యానించడము మనము సమస్త దుఃఖాల నుంచి దూరం కావడానికి కారణమవుతుంది. మరి అతని పేరు ఓము అనేది ఎక్కడుంది? వేదములోనే ఉంది. వేదము ఎవరిది? అతడి జ్ఞానం. మరి ఓము యొక్క అర్థము ఈశ్వరుడని, ఈశ్వరుని యొక్క పేరు ఓమని ఎప్పటి నుంచి ఉంది? అనాది కాలం నుంచి. వేదము అనాదే, ఈశ్వరుడు అనాదే, ఈశ్వరుని యొక్క నామము ఓంకారం కూడా అనాదే. ఓముకు ఈశ్వరునికి ఉన్న సంబంధం కూడా అనాదే. ఎందుకంటే వేదములో ఉన్న శబ్దాలను వైదిక శబ్దాలు లేదా యౌగిక శబ్దాలు అంటారు. వీటి శబ్దాలకు అర్థానికి ఉన్న సంబంధము ఎప్పుడు నిత్యమైనది, అనిత్యము కాదు, నిత్యమైనది. లౌకిక శబ్దాలకు అర్థానికి ఉన్న సంబంధము అనిత్యమైనది. కానీ వైదిక శబ్దాలకు వాటి అర్థాలకు ఉన్న సంబంధము నిత్యమైనది. అదేవిధంగా ఓంకారంకు ఈశ్వరునికి ఉన్న సంబంధము నిత్యమైనది. అయితే ఈశ్వరుని యొక్క జ్ఞానమైన వేదము ప్రతి సృష్టి ప్రారంభముకు ముందు, అంటే సృష్టి ప్రారంభం తర్వాత ఋషుల హృదయాలందు ప్రకటించబడుతుంది. అంటే అప్పుడు ఉత్పత్తి కాదు వేద జ్ఞానం, వేదము ఉత్పత్తి కాదు, వేదం యొక్క జ్ఞానము ప్రకటించబడుతుంది. ఈశ్వరుని లోపల ఆ జ్ఞానము అనాది, ఎప్పటికీ ఉంటుంది. అనాది అనంతము అంటే అనంతకాలము ఉంటుంది. దానికి ప్రారంభం లేదు, అంతము లేదు. అలాంటి జ్ఞానము ప్రతి సృష్టి యందు ప్రకటించబడుతుంది ఋషుల హృదయాలందు, పవిత్రమైన ఋషుల హృదయాలందు. ఎవరు పవిత్రులు? ఆ సృష్టి ప్రారంభం లోపల మానవ జన్మకు అర్హత కలిగిన జీవుల లోపల ఎవరైతే అత్యధికమైన పవిత్రులో వాళ్ళ హృదయాలందు ఈశ్వరుడు వేదాన్ని ప్రకటిస్తాడు. ప్రతి సృష్టి ప్రారంభం లోపల, ప్రతి సృష్టి ప్రారంభం లోపల వేదం ప్రకటించబడుతుంది, ఉత్పత్తి కాదు. ఎందుకంటే వేదము యొక్క జ్ఞానము సర్వజ్ఞత గలది. ఈశ్వరుడు సర్వజ్ఞుడు కనుక అతడు ఎప్పుడూ ఒకే రకంగా సృష్టిని తయారు చేస్తాడు, వేదాన్ని తయారు చేస్తాడు. వేదములో ఉన్న శబ్దాలు కానీ, ప్రతిది కానీ, మంత్రము కానీ ఇంతకుముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉంటాయి, ఇక ముందు కూడా అలానే ఉంటాయి. ఎందుకంటే అతడు సర్వజ్ఞుడు కనుక అతడి జ్ఞానం లోపల తేడా రాదు. కనుక సృష్టిని తయారు చేయడంలో కానీ, వేదాన్ని ప్రకటించడంలో కానీ ఈశ్వరుని యొక్క జ్ఞానములో మార్పు లేదు కనుక అది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. ఆ వేదం నుంచే ఈశ్వరుడు
ఈశ్వరుని యొక్క నామము ఓంకారం గురించి చెప్పడం జరిగింది. కనుక ఓంకారాన్ని జపించడం ద్వారా మనము సమస్త దుఃఖాల నుంచి దూరం అవుతాము. తజ్జపస్థ తదర్థ భావనం. జపించాలి, ధ్యానించాలి. ఎందుకు మరి ధ్యానిస్తే మనం దుఃఖాల నుంచి దూరం అవుతాము అంటే, ధ్యానించడం అంటే స్తుతించడం. స్తుతించడం ద్వారా ఏమవుతుంది? ఈశ్వరుని స్తుతించడం ద్వారా ఈశ్వరుని ఎడ మనకు ప్రేమ, శ్రద్ధ కలుగుతుంది. ఆ శ్రద్ధ వల్ల మనము ఈశ్వరుని తెలుసుకోగలము. ఈశ్వరుని మాటిమాటికి స్తుతించడం ద్వారా, ఓంకారం ద్వారా, ధ్యానించడం ద్వారా ఈశ్వరుని ఎడ ఆసక్తి పెరుగుతుంది. కనుక దేని ఎడ మనకు ఆసక్తి పెరుగుతుందో, శ్రద్ధ కలుగుతుందో దాని ఎడ మనకు ఉత్సాహం ఉంటుంది. అదే చెప్తుంది యోగశాస్త్రం. శ్రద్ధ, వీర్యము, తర్వాత స్మృతి, సమాధి, ప్రజ్ఞ అనేవి ఉపాయాలు. శ్రద్ధ, ఈశ్వరుని మీద మనకు శ్రద్ధ కలగాలంటే ఈశ్వరుని స్తుతించాలి, ఈశ్వరుని యొక్క జ్ఞానాన్ని ధ్యానించాలి. దానివల్ల శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ తర్వాత వీర్యం. వీర్యం అంటే ఏంటి? ఉత్సాహం. ఉత్సాహం కలుగుతుంది తెలుసుకోవాలని. ఉత్సాహం తర్వాత స్మృతి కలుగుతుంది. స్మృతి అంటే ధ్యానము సిద్ధిస్తుంది. ధ్యానం తర్వాత సమాధి లభిస్తుంది. సమాధి తర్వాత ప్రజ్ఞ కలుగుతుంది. ప్రజ్ఞ అంటే యథార్థ జ్ఞానం, ఋతంబర ప్రజ్ఞ కలుగుతుంది. అంటే ప్రకృతి, ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తెలుస్తుంది. ఆ ప్రజ్ఞ ద్వారా మన లోపల వైరాగ్యం వస్తుంది, పరవైరాగ్యం. పరవైరాగ్యం ద్వారా అసంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది. అసంప్రజ్ఞాత సమాధి లోపల ఆత్మ పరమాత్మను దర్శిస్తుంది. దాన్నే జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్తి తర్వాత నితాంత ముక్తి లభిస్తుంది. ఈ విధంగా మనము ఈశ్వరుని యొక్క ఓంకారాన్ని ధ్యానించాలి. తస్య వాచక ప్రణవ తజ్జపస్థ తదర్థ భావనం. దాని ద్వారా మనకు ఈశ్వర ప్రాణిధానాధ్వ అంటే ఈశ్వర ప్రణిధానం కలుగుతుంది. దాని ద్వారా అత్యంత ఉత్తమమైన సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, అట్లాంటి స్థితి కలుగుతుంది. తద్వారా పరమాత్మ దర్శనం కలుగుతుంది. పరమాత్మ దర్శనమే ముక్తి. ఆ ముక్తి నుంచే మోక్షం. అదే కైవల్య సుఖం.